సంసారిక జీవితం గడిపేటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ భార్య తనకు అనుకూలంగా ఉండాలని చెప్పి, భర్త తను చెప్పిన మాట వినాలని చెప్పి, తమకు అన్యోన్యమైనటువంటి దాంపత్యం సిద్ధించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కొంతమంది సంసారిక జీవితం అన్యోన్యంగా ముందుకు కొనసాగుతూ ఉన్నప్పటికీ మరికొంతమంది జీవితంలో ఎప్పుడూ చికాకులు ఉంటూనే ఉంటాయి. ఎంత సర్దుకుపోదామని ప్రయత్నించినప్పటికీ మానసిక వేదనలే ఉంటూ ఉంటాయి. ఒకరంటేనే ఒకరికి పడనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు నన్ను అర్థం చేసుకోదు అని చెప్పి భర్త ఫిర్యాదు చేస్తూ ఉంటే అస్సలు ఈయన నా మాటే వినడు అని చెప్పి భార్య ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. అయితే మరి అన్యోన్యమైనటువంటి సంసారానికి స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది? పొదరిల్లు లాంటి కుటుంబంగా మార్చుకోవటానికి ఎలాంటి పద్ధతులను పాటించాలి? ఒక ఇల్లాలు ఎంత బలంగా ఉండి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఆ ఇల్లు శక్తివంతమైనటువంటి ఇల్లుగా మారుతుందో మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. మొట్టమొదటగా ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి సామెత ఊరికనే పుట్టింది కాదు. మనం చాలాసార్లు దీని గురించి అనుకున్నాం. అంటే ఇంటిని తీర్చిదిద్దగలిగేటువంటి శక్తి ఇల్లాల చేతిలోనే ఉంటుంది. అంటే మొదటగా ఇల్లాలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. విశాలమైనటువంటి దృక్పథం, ఓర్పు, సహనంతో పాటుగా చాకచక్యంగా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకునేటువంటి గుణము కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా తను ఇట్టే పరిష్కరించగలుగుతుంది. సృష్టిలో ఎవరైనా కూడా ప్రేమతత్వాన్నే కోరుకుంటూ ఉంటారు. మరి మగవాళ్ళు కూడా సృష్టిలో భాగమే కదా, వాళ్ళు కూడా ప్రేమతత్వాన్నే కోరుకుంటూ ఉంటారు. భార్యకి ఏమీ తెలియదు, అన్నీ తనకే తెలుసు అనేటువంటి భావన వాళ్ళకి చాలా ఇష్టం అవుతూ ఉంటుంది. మీకు వాళ్ళకన్నా ఎక్కువ అంశాలు తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ముందు వాళ్ళని తీసివేసినట్టుగా మాట్లాడటం కానీ, వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగా వాళ్ళని విమర్శించడం కానీ చేసామే అనుకోండి, క్రమక్రమంగా వారికి మీపై తెలియకుండానే ఒక రకమైనటువంటి ఎడబాటు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందుకని మీకు ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ప్రేమతో మాత్రమే అవి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఈ సృష్టిలో ప్రేమకి లొంగనటువంటి జీవి లేదనే చెప్పాలి. కోపంతోనో ద్వేషంతోనో అరుస్తూనో నీకు ఆ విషయం తెలీదా, నువ్వు నేను సమానమే, నువ్వేంటి నేనేంటి అని చెప్పి అరుస్తూ మాట్లాడుతున్నారే అనుకోండి, అవతలి వ్యక్తికి ఎలా ఉంటుందంటే తనతో సరిసమానమైనటువంటి ఒక పురుషుడితో ఉంటున్నటువంటి భావన ఏర్పడుతుంది. స్త్రీ అంటే సౌకుమార్యంగా ప్రేమతత్వంతో కూడినటువంటి మాటలతో ముడివేసుకున్నటువంటి బంధం కావాలి అని చెప్పి అవతలి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కానీ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కోపంతోనో రౌద్రంతోనో నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావనతోనో చిటపటలాడుతూ గట్టిగా మాట్లాడేమే అనుకోండి, వాళ్ళ మనసులో మీ స్థానం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. మీరు చెప్పింది అసలే చేయకూడదు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకోసమని బయట ఎంత కటువుగా ఉన్నప్పటికీ, మీ లోపల ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ, మీరు ఒక మహిళా సాధికారత కలిగి ఉన్నప్పటికీ కూడా భర్త దగ్గరికి వచ్చేటప్పటికీ కాస్త సౌకుమార్యాన్ని, సున్నితత్వాన్ని, ప్రేమతత్వాన్ని ఖచ్చితంగా ప్రదర్శించాలి. అలా ప్రదర్శించినప్పుడు మాత్రమే అవతలి వాళ్ళలో పురుష లక్షణాలు, మీలో స్త్రీ లక్షణాలు రెండూ కలిసి అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఏర్పడుతుంది. అలా కాకుండా అవాక్కులు చివాక్కులు చిటపటలాడుతూ గట్టిగా అరుస్తూ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో వ్యవహరిస్తే అవతలి వ్యక్తులు మరో పురుషుడితో ఉన్నటువంటి భావనలోనే ఉంటారు తప్ప ఒక స్త్రీతో కలిసి ఉన్నాను అనేటువంటి భావన క్రమక్రమంగా తగ్గిపోతుంది. మిమ్మల్ని చూస్తేనే కోపము, ఏవగింపు, మీరు చెప్పితే అసలు వినకూడదు అనేటువంటి భావన మరింత దృఢపడుతుంది. మేడం ఏంటండి మీరు ప్రతి దాంట్లో స్త్రీలనే రాజీ పడమని చెప్తారు, వాళ్ళ తప్పులను సరిదిద్దుకోమని చెప్పరా? వాళ్ళలో కూడా చేతకాని తనాలు ఉంటాయి కదా, వాళ్ళ లోపల కూడా అతి సుకుమార తత్వము, నేను ఇది చేయలేను, నేను అది చేయలేను అనేటువంటి భావన వల్ల మరి మనకి కూడా అవతలి వాళ్ళలో ఆడవాళ్ళ లాంటి స్వభావం కనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళని మారాలని చెప్పరా? మారాలి కదా అని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నిజమే, పురుషులు కూడా మిమ్మల్ని గుర్తిస్తూ మీ ప్రేమని, మీ సున్నితత్వాన్ని అంగీకరిస్తూ మీతో ఏకీభవిస్తూ అన్యోన్యతకి శ్రీకారం చుట్టాలి. కానీ స్త్రీకి ఓపిక, భరించగలిగేటువంటి శక్తి, త్యాగం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. మనకు కొత్తేమీ కాదు, ప్రాణాన్ని సైతం త్యాగం చేసి ఒక బిడ్డకి పురుడు పోస్తాం, ఒక బిడ్డకి జన్మనివ్వగలుగుతాము. మన శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయండి? ఒక బిడ్డకి జన్మనివ్వటం అంటే మామూలు విషయమా? మన శరీరాన్ని ఒక తిత్తిలాగా మిగుల్చుకొని ఒక కొత్త జీవానికి పురుడు పోస్తాము మనం, అంతేనా? వాళ్ళ పెంపకంలో, వాళ్ళని పెంచటంలో ఎంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాము. ఇంత ఓర్పు, నేర్పు, సహనము కలిగినటువంటి మనము మరి మన సంసారాన్ని అన్యోన్యంగా మార్చుకోవటంలో మన సహనాన్ని ప్రదర్శించకుండా గట్టిగా అరుస్తూ నీకు ఇది తెలీదు, నీకు అది తెలీదు, ఇలాగా అలాగా అని చిటపటలాడుతూ అరుస్తూ ఉన్నామే అనుకోండి,
మీరు మనశ్శాంతి కోల్పోతారు, అవతలి వ్యక్తులు మీ పైన మరింత ద్వేషం పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. స్త్రీ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది కుటుంబంలో. మీ బాధ్యతలన్నింటినీ, మీ ఇంటి పనులన్నింటినీ మీరే మోస్తూ అస్తమానం అలసిపోయి అసహనాన్ని ప్రదర్శించకండి. మీ పనిని నలుగురికి పంచండి. వీలైతే పనులు చేసుకోవటం కోసం ఒక వ్యక్తిని నియమించండి. మీ వల్ల చేయగలిగినంత పనిని మాత్రమే చేయండి. చేయలేనంత పనిని కూడా నెత్తిపై వేసుకుని బాధ్యతలన్నీ మోస్తూ విపరీతమైనటువంటి పనులు చేస్తూ భర్తతో కేటాయించాల్సినటువంటి సమయంలో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను ఇంత పని చేశాను, అంత పని చేశాను, ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పి గగ్గోలు పెడుతూ గొడవ పెట్టుకుంటే మిగిలేదేమైనా ఉందా చెప్పండి? మీరే కష్టపడ్డారు, మీరే పని చేశారు, మీరే అరిశారు, మీరే చెడ్డ వ్యక్తిగా మిగిలిపోయారు. మీ త్యాగానికి అర్థమే లేకుండా పోయింది కదా. అలా చేసే బదులు ప్రేమతో నెమ్మదిగా నేను ఈ పని చేయలేకున్నాను, నా వల్ల అవ్వట్లేదు, కాస్త నా కోసం ఇంకొక వ్యక్తిని నియమించండి అని చెప్పి ప్రేమతో చెప్పి చూడండి. ఎంత మొరటు వ్యక్తి అయినా, ఎంత జాలి లేనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి అయినా ఖచ్చితంగా వ్యక్తిలో కొంత చలనం అనేది కనిపిస్తుంది. ఎవరి కోసమో కాదు కదా, మన సంసారాన్ని మనం చక్కదిద్దుకోవటం కోసం, మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యతని ఏర్పరచుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే కదా. ఇందులో తప్పేముంది చెప్పండి? మీ అసహనాన్ని, మీ బాధని, మీ వల్ల కానటువంటి పనులను గురించి ప్రేమతో మీ భాగస్వామికి తెలియజేయండి. ఒక్కొక్కసారి ఏదో చికాకులోనో కోపంలోనో అసహనాన్ని ప్రదర్శించి కోపాన్ని చూపించారే అనుకోండి, మళ్ళీ వెంటనే దాన్ని సరిదిద్దుకొని క్షమాపణలు కోరటానికి ఏమాత్రం వెనకడుగు వేయకండి. కోపాన్ని చూపించటంలో వెనకడుగు వేయనప్పుడు క్షమాపణ అడగటంలో, ప్రేమని పంచటంలో దేనికి వెనకడుగు వేస్తారు? కోపాన్ని చూపించేప్పుడు వెనక్కి తగ్గనటువంటి వాళ్ళు ప్రేమని పంచటంలో, క్షమాపణలు అడగటంలో కూడా వెనక్కి తగ్గకూడదు. మన వాళ్ళ ముందే కదా మనం క్షమాపణలు అడుగుతుంది. మన వాళ్ళ మనసుకైనటువంటి గాయాన్ని మనం మాంచటం కోసమే కదా. నేను సమానత్వమే, అతనితో నేను సమానమే అని చెప్పి గట్టిగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ నువ్వు ఇది చేసావు, అది చేసావు, ఆ తప్పు, ఈ తప్పు అని చెప్పి తప్పులపైన తప్పులన్నీ ఎత్తి చూపిస్తూ నీ వల్ల ఇది కాదు, అది చేయలేకపోయావు, నేనే సంసారాన్ని నెట్టుకొచ్చాను, నేనే ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పి అరవటం కన్నా ప్రేమతో చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అవతలి వ్యక్తిలో క్రమక్రమంగా మార్పు వస్తుంది. మీరు అరుస్తున్నంత కాలం అవతలి వ్యక్తి మరింత కఠినంగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అలాగే పురుషులు కూడా కాస్త మీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండాలండి. మీ ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు, కోపపడుతున్నారు, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే దేనికోసం? విపరీతమైనటువంటి పని ఒత్తిడి వల్లనో, అలసట వల్లనో, తను మోయలేనంత భారాన్నో, బాధ్యతను మోస్తూ ఉండటం వల్లనో, లేదంటే తన సమస్యని ఎవరికి చెప్పుకోలేక, తనకు అయిన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ బాధని ఎవరు తీర్చే వాళ్ళు లేక, తన పుట్టింటి బాధనో, తన అన్నతమ్ముల బాధనో తన మనసు నిండా మోస్తూ అది ఎవరికి చెప్పుకోలేనటువంటి అసహనంలో ఉన్నప్పుడు మాత్రమే తను గట్టిగా కోపపడేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని గమనించుకొని తన ఒత్తిడిని తగ్గించి తను ఏం చేస్తే సేద తీరుతుంది, తనకు ఎవరి అవసరం ఉంది, ఎలాంటి పరిస్థితులు సృష్టిస్తే తను ప్రశాంతంగా మారేటువంటి అవకాశం ఉంది మొదలైనటువంటి అంశాలన్నీ గమనించుకొని మీ దాంపత్యాన్ని అన్యోన్యమైనటువంటి దాంపత్యంగా మార్చుకోండి. లేదంటే మీ సంసారంలో ఏర్పడేటువంటి అరమరికలన్నీ కలిసి మీ పిల్లలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. అరవటం చూస్తూ పెరుగుతున్నటువంటి పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వామితో అలాగే ప్రవర్తించాలి అని చెప్పి నేర్చుకుంటూ ఉంటారు. మీరు కలిసి వెలిసి ముందుకు సాగేటువంటి విధానాన్ని చూస్తూ పెరిగినటువంటి పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వామితో కానీ ఇతర స్నేహితులతో కానీ అంతే పద్ధతిగా మెదలటం నేర్చుకుంటూ ఉంటారు. మనం చేసేటువంటి ప్రతి పనిని మన పిల్లలు గమనిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. అంతేకాదు మీరు ఎంత అన్యోన్యతగా, ఎంత కలివిడిగా ముందుకు సాగితే అంత ప్రశాంతంగా, అంత ఆరోగ్యంగా, అంత సంతోషంగా మీ జీవితం ముందుకు నడుస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకరికి ఒకరు తోడై, నీడై, భరోసా అయి ముందుకు నడవండి. అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి గట్టి పునాదులను నిర్మించుకోండి. ఓర్పు, ధైర్యం, స్వీయ నియంత్రణ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ధైర్యం కోల్పోనటువంటి లక్షణాలు, కష్ట సమయాల్లో కూడా ఓపికగా వ్యవహరించేటువంటి తత్వం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆవిడ తన కుటుంబానికి గొడుగై నిలబడుతుంది. తన కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత తన భుజస్కంధాలపై మోస్తున్నటువంటి ధైర్యవంతుల జాబితాలో చేరుతుంది. ఇలా ధైర్యం కలిగినటువంటి స్త్రీలు మాత్రమే ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచగలుగుతారు. స్త్రీలలో ఉండేటువంటి అత్యంత అందమైనటువంటి లక్షణం ఏదైనా ఉంది అంటే అది అనురాగాన్ని పంచటం. అది తల్లిగానో, చెల్లిగానో, అమ్మగానో, ప్రేయసిగానో, భార్యగానో ఎలాగైనా కావచ్చు. అనురాగాన్ని పంచగలిగేటువంటి అత్యద్భుతమైనటువంటి గుణము స్త్రీలో ఉంటుంది. అనురాగంతో నిండినటువంటి స్త్రీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమని పంచగలుగుతుంది. తన ప్రేమ వల్ల కుటుంబం అంతా సంతోషంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రేమ భావన, అనురాగ భావన కలిగినటువంటి
స్త్రీల కుటుంబాల్లో ప్రశాంతత అనేది తిష్ట వేసుకొని ఉంటుంది. సంప్రదాయాల విలువలని పిల్లలకి తెలియజేయటం, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి అనేటువంటి అంశాలని నేర్పించటం, తను వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజాయితీగా ఉండటం, తను ఏర్పరచుకున్నటువంటి ఏ బంధం పట్లనైనా పూర్తి స్థాయిలో నిజాయితీగా ప్రవర్తించడం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా శక్తివంతమైనటువంటి స్త్రీలకు ఉండేటువంటి లక్షణాలనే చెప్పాలి. శక్తివంతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ మాత్రమే అత్యంత శక్తివంతమైనటువంటి కుటుంబాన్ని రూపొందించగలుగుతుంది. ఇంతటి శక్తి కలిగినటువంటి మీరు అన్యోన్య దాంపత్యాన్ని నిర్మించుకోవటం పెద్ద విషయమా చెప్పండి? కాస్త ప్రయత్నించండి అంతే. ఓపికతో, ఓదార్పుతో మీలో ఉన్నటువంటి స్త్రీని మేల్కొల్పండి. బాధ్యతల మధ్య బందీ అయిపోయి మీకు తెలియకుండానే మీలోండి మీరు మాయమైపోయారేమో గమనించుకోండి. మీలో ఉన్నటువంటి సౌకుమార్యాన్ని, సుకుమార తత్వాన్ని, అనురాగాన్ని, ప్రేమ భావనని, సిగ్గుపడే తత్వాన్ని కాస్త తడిమి లేపండి. ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు మాత్రమే అవతలి వాళ్ళ లోపల పరిపూర్ణమైనటువంటి మార్పును తీసుకురాగలుగుతాము అనేటువంటి విషయాన్ని గమనించుకొని స్త్రీతత్వాన్ని వ్యాప్తి చేస్తూ మీ కుటుంబానికి మీరే రక్షణనిచ్చేటువంటి గొడుగై శక్తివంతమైనటువంటి మహిళ నిలుస్తూ అనురాగాన్ని పంచుతూ ప్రేమ పొదరిల్ల లాంటి కుటుంబాలను నిర్మించుకోవాలి అని ఆశిస్తూ మీ అందరి జీవితాలలో కూడా పరిపూర్ణమైనటువంటి ప్రశాంతత చేకూరాలి అని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.